దేవుని నామముకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకొని దేవుడు నా హృదయంలో పెట్టిన విషయాల్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్పాలి అంటే, ఈ వేదిక మీద మీ మధ్యలో మీ ముందు నిలబడటానికి నేను యోగ్యుడిని కాదు. ఈ ఐపీసీ క్యాంపస్ దాటుతున్న ప్రతిసారి నేను పుట్టక ఎన్నో సంవత్సరాల ముందు, 65 సంవత్సరాల ముందు మా తాతగారు ఇక్కడికి వచ్చి పిఎం శామ్యుయల్ గారి దగ్గర శిక్షణ పొంది అక్కడ సేవలో వారికి సహకారులుగా ఉండి చాలా యవ్వన వయసులో వాళ్ళు రక్షించబడి ఇక్కడ ట్రైనింగ్లో పాల్గొని దాని తర్వాత ఇక్కడ నుండి కొంచెం దూరమైన జగేపేటలో ఒక పరిచర్యని స్టార్ట్ చేసి దేవుడు ఆ పరిచర్యని కూడా ఎంతో ఆశీర్వదించాడు. కానీ ఒక విషయము మా కుటుంబము మేము ఎప్పుడూ మర్చిపోము, దానికి కావాల్సిన ఆత్మీయ పునాది ఇక్కడ ఐపీసీ సంస్థలో అది కలిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ నుండి ట్రైనింగ్ అయ్యి వచ్చి ఈరోజు ఒకవేళ ఐపీసీ బ్యానర్ కింద జరగకపోయినా కూడా దేవుడు ఇక్కడ నుండి ట్రైనింగ్ అయిన వారి ద్వారా, వారి కుటుంబాల ద్వారా చాలా గొప్ప పరిచర్యని జరిపిస్తున్నాడు. ఇక్కడ మీరు చూస్తున్న వాళ్ళు మాత్రమే ఐపీసీ వాళ్ళు కాదు, ఇంకా ఆఫ్ షూట్స్, ఇంకా బ్రాంచెస్, ఈ నెట్వర్క్ ఇంకా చాలా పెద్దది. దీనికి కేవలం దేవునికి మాత్రమే మహిమ కలుగునట్లుగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఈ 84వ యాన్యువల్ కన్వెన్షన్స్లో ఈ విధంగా ఇక్కడ నిలబడటానికి నాకు అవకాశం ఇచ్చిన ఐపీసీ లీడర్షిప్ వారికి, ప్రెసిడెంట్ గారికి, నోయల్ శామ్యుయల్ గారికి, ఇంకా బృందం అంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నిలబడటానికి నేను యోగ్యుడిని కాదు. నేను ఒక చార్టర్డ్ అకౌంటెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నేను ఒక పాస్టర్స్ ట్రైనింగ్ చేసి ఇక్కడ నిలబడేవాడిని కాదు. సో ఆ రీతిగా కూడా నాకు యోగ్యత లేదు. కానీ కరెక్ట్గా 3 వారాల క్రితం జనవరి 17వ తారీఖున విజయవాడలోనే ఒక కార్యక్రమంలో నేను ఇక్కడ హాజరైన అనేక మంది నాయకుల్ని కలవటం జరిగింది. అందులో నోయల్ శామ్యుయల్ గారు కూడా 17వ తారీఖున జనవరి రోజున ఆ ప్రోగ్రాంకి రావటం జరిగింది. నేను పనిచేస్తున్న ఈ పరిచర్య, మా తండ్రి గారు డాక్టర్ కె జాన్ వెస్లీ గారు ఈ పరిచర్యని ప్రారంభించారు. క్రైస్ట్ నెట్ అకాడమీ అన్న పరిచర్య కింద అనేక ట్రైనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకవేళ మీడియా టీం వారు సిద్ధంగా ఉంటే ఆ ప్రెజెంటేషన్ని కూడా షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. క్రైస్ట్ నెట్ అకాడమీ అన్న ఈ ఆర్గనైజేషన్ గురించి మేము చేస్తున్న పని ఏంటో మీ అందరితో కూడా పంచుకోమని లీడర్షిప్ వారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఈరోజు ఇక్కడ మీ ముందు నిలబడటం జరుగుతుంది. గమనించండి, ఇదొక వాక్యపు సెషన్ కాదు, వాక్యం పంచుకునే సమయం కాదు. కానీ దీని గురించి షేర్ చేసుకోమన్నారు. ఎందుకంటే ఐపీసీ సంఘాలన్నిటికీ ఈ కార్యక్రమాల ద్వారా ఉపయోగకరంగా ఉండాలి. ఐపీసీ పరిచర్యలన్నిటికీ ఎక్కడైతే సంఘాలు ఉన్నాయో, మనకి అనుబంధ సంఘాలు ఉన్నాయో, మనం ఉండే ఏరియాస్లో సంఘాలు పరిచర్యలు ఉన్నాయో, వాటన్నిటికీ కూడా ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉండాలని మంచి మనసుతో వారు ఇక్కడికి నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ విజన్ కాస్టింగ్ మీట్లో అనేక కార్యక్రమాల గురించి మనం చర్చించబోతున్నాం. మొదటి సగభాగంలో నాకు ఇవ్వబడిన సమయంలో, ఇంకొక సగభాగంలో నన్ను విజ్ఞప్తి చేసింది ఏంటంటే, ఒక కార్యక్రమం ఉంది ఫైనాన్షియల్ కంప్లయన్స్ అని. దాని గురించి కూడా పాస్టర్లందరికీ కావాల్సిన ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్, ఆర్థిక విషయాల్లో, చట్టపరమైన విషయాల్లో, ఈ బైబిల్ గురించి మాత్రమే కాకుండా ఈ లోకంలో మనం భారతదేశంలో జీవిస్తున్నప్పుడు ఇక్కడ కూడా కొన్ని నియమాలకి కట్టుబడి ఉండాల్సిన అవసరత ఉంది. వాటి గురించి కూడా పూర్తిగా తెలుసుకునే అవకాశం ఈరోజు మనకు సమయాన్ని బట్టి లేదు. కానీ కొన్ని విషయాల్ని ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి బైబిల్ పఠనం కాదు, ఇది యాక్చువల్లీ బైబిల్ పఠనం జరిగే సమయము. కానీ వీటన్నిటి గురించి పంచుకోమన్నారు కాబట్టి ఎక్కువ బైబిల్ విషయాలు లేకపోయినా రాబోయే రోజుల్లో జరగబోయే శిక్షణల గురించి మనం కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్లో 25 సంవత్సరాల క్రితం ఒక చిన్న పాకలో మా సంఘం ప్రారంభమైంది. ఒక గుడిసె అని అనాలి. మా తండ్రి గారు జాన్ వెస్లీ గారు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నతమైన విద్య చదివిన తర్వాత అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్లో పనిచేస్తున్నప్పుడు దేవుడు పిలిచారు. అక్కడ ఉన్నట్టుగా వదిలిపెట్టి ఈ పరిచర్యకి వచ్చి ఈ చిన్న గుడిసెలో పరిచర్యని ప్రారంభించడం జరిగింది. ప్రారంభం చాలా ఇబ్బందికరంగా ఉండింది. నేను చాలా చిన్నవాడిని, అయినా కూడా నాకు కొన్ని విషయాలు తెలుసు. కానీ తర్వాత దినాల్లో దేవుడు ఆశీర్వదించిన విధానాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు
సేవలో ఉన్న వారిని ఎవరిని వదిలిపెట్టడండి. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తారా? ఆయన సేవకులుగా ఉన్న వారిని ఎవరిని ఆయన మర్చిపోడు. వాళ్ళ పోషణని కానీ వాళ్ళు ఉండే విధానాన్ని కానీ ఎక్కడికి మర్చిపోడు. ఆ పాకని ఇందాక మీరు చూసారా? ఆ పాక ఉన్న స్థలంలో దేవుని ఆశీర్వాదం ఒక మెటీరియల్ వేలో ఒకవేళ చూస్తే దేవుని ఆశీర్వాదం ఈరోజు అక్కడ ఏ విధంగా ఉందంటే ఈ విధంగా ఒక ల్యాండ్ మార్క్గా దేవుడు అక్కడ నిలబెట్టాడు. ఇది ఒక చిన్న చిహ్నం మాత్రమే. దేవుడు చేసిన కార్యాల్లో మన కంటికి అప్పుడప్పుడు ఆత్మీయమే కనపడవు, ఫిజికల్వి కనపడతాయి కాబట్టి మాత్రమే చూపించాను. కానీ దేవుని కృప వల్ల ఎన్నో కార్యక్రమాల ద్వారా, ఆ కార్యక్రమాల్లో ఒక భాగంగానే ఈ క్రైస్ట్ నెట్ అకాడమీ అన్నది కూడా స్థాపించడం జరిగింది. క్రైస్ట్ నెట్ అకాడమీని ఒక శిక్షణ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా దాన్ని స్టార్ట్ చేసి దాని కింద అనేకమైన కార్యక్రమాలు జరిపించబడుతున్నాయి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మనం చూసినట్లయితే క్రైస్తవులకి, పాస్టర్లకి, విశ్వాసులకి, నాయకులకి అనేకమైన శిక్షణలు క్రైస్ట్ నెట్ ద్వారా అందించబడుతున్నాయి. చాలా శిక్షణలు, చాలా ట్రైనింగ్స్ మన క్రిస్టియన్ కమ్యూనిటీలో ఆల్రెడీ ఉన్నాయి. మరి వాటికి ఏమైనా ప్రత్యేకత ఉందా అన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా కొన్ని నెలలు, కొన్ని కార్యక్రమాలకైతే కొన్ని సంవత్సరాల ప్రార్థన తర్వాత మాత్రమే ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమాల్ని చాలా అఫోర్డబుల్, యాక్సెసిబుల్, ఎఫెక్టివ్ ఆపర్చునిటీస్గా అవి ఉండాలి అని క్రైస్తవ సమాజానికి అందించడం జరుగుతుంది. ఈరోజు ఉన్నతమైన ట్రైనింగ్స్ ఏమన్నా ఉన్నాయంటే చాలా ఇంపార్టెంట్ సిటీస్లో అవుతున్నాయి. ముంబైలోనో, బెంగళూరులోనో, ఎక్కువ హైదరాబాద్లోనో. కొన్ని ట్రైనింగ్స్ వాళ్ళకి ఇంకా నెట్వర్క్ ఎక్కువ ఉంటే విజయవాడ లాంటి ప్రాంతాల వరకు వస్తున్నాయి. ఈరోజు మన పరిచర్యలు ఎక్కడో గ్రామంలోనో, ఎక్కడో లోపల మండలంలోనో, రిమోట్ ఏరియాస్లోనో ఉంటుండొచ్చు. అటువంటి ప్రదేశాలకు కూడా ఈ ట్రైనింగ్స్ వెళ్ళటం అవసరం. ఈ ట్రైనింగ్స్ అక్కడికి కూడా వెళ్ళినప్పుడు ఆ ట్రైనింగ్స్ ద్వారా ఈ శిక్షణని పొందుకున్న వారందరూ వారి పరిచర్యల్ని ఇంకా మెరుగుపరచుకోవటము సాధ్యమవుతుంది అని క్రైస్ట్ నెట్ అకాడమీ ద్వారా మేము చేస్తుంది ఏంటి అంటే చివరి గ్రామం వరకు, అది రిమోట్ ఏరియా అయినా కూడా, పల్లెటూరు అయినా కూడా, ఎటువంటి వస్తువులు లేకపోయినా కూడా మేము, మాతో కలిసి వచ్చే బృందం కానీ, మాతో కలిసి పనిచేసే వేరే సంస్థలు కానీ కూడా అక్కడ వరకు ఈ ట్రైనింగ్స్ అందించబడాలన్న దర్శనంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మన భారతదేశంలో 1951 సంవత్సరంలో ఈ జనాభా సంఖ్యలు వేశారు, సెన్సస్ తీశారు. ఆ సమయంలో చూసినట్లయితే 100 మందిలో 2.3% మాత్రమే మన క్రైస్తవ సహోదరులు ఉన్నారు. 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెక్కేశారు 2011 సంవత్సరంలో. అప్పుడు లెక్కేసినప్పుడు కూడా మన క్రైస్తవ సహోదరులు ఎంత ఉన్నారండి? 2.3%. నిన్న నేడు నిరంతరము మారని దేవుడిలాగా మనం కూడా ఎదగట్లేదు. నిన్న నేడు నిరంతరము 2.3% మీదే ఉన్నాం మనం కూడా. ఈరోజు దేవుని ఆజ్ఞ మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుండి 20 వరకు చదువుతుంది. గ్రేట్ కమిషన్ అక్కడ మాట్లాడుతుంది. గొప్ప ఆజ్ఞలో మనం అందరినీ శిష్యులుగా చేయాలి, అందరినీ యేసు ప్రభు యొక్క రక్షణ మార్గం తెలుసుకునేటట్లు చేయాలి. క్రైస్తవ్యం ఒక మతము కాదు, దీని ఒక మతం అని ఒక ట్యాగ్ ఇచ్చి దీని ఒక రాంగ్ కేటగిరీలోకి క్లాసిఫై చేశారు. క్రైస్తవ్యం ఒక మతం కాదు, క్రైస్తవ్యం ఒక మార్గం. యేసు ప్రభు ఒక మతాన్ని పెట్టి అందరినీ మతంలోకి మార్చడానికి రాలేదు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే మనందరినీ, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ పరలోకానికి మార్గం చూపించడానికి. ఒకసారి చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? ఈ పరలోక మార్గానికి వెళ్ళటానికి ఎంతోమంది వెతుకుతున్నారు కానీ వాళ్ళకి మార్గం తెలవట్లేదు. ఆ మార్గము నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు చెప్పారు. ఈరోజు మనందరి మీద ఒక బాధ్యత ఉంది. చర్చిలు నడిపిస్తున్నాం, పరిచర్యలు నడిపిస్తున్నాం, చాలా సంతోషం. కానీ ఇంకా ఈ 2.3% దగ్గర ఇరుక్కుపోయిన ఈ ఎదుగుదల ఇంకా కొంచెం పైకి జరపడానికి మనందరి సహకారం కావాలి. దేవుడు మనందరినీ వేరే వేరే ఊర్లలో, వేరే వేరే మండలాల్లో, జిల్లాల్లో, గ్రామాల్లో దేవుడు మనల్ని పెట్టాడు. ఎందుకు పెట్టారు అంటే అక్కడ మనం ఉన్న దగ్గర, మనం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో దేవునికి సాక్షిగా ఉంటూ అనేక మందిని యేసు ప్రభు మార్గంలోకి, ఆ వెలుగులోకి నడిపిస్తాము అని. అనేక కార్యక్రమాలు ఈరోజు నేను ఉన్న సమయంలో నేను వివరించబోతున్నాను. మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే బిబ్లికల్ స్టడీస్ అని, వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అని 2 కోవలలో ఈ కాన్ఫరెన్సెస్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ జరుగుతున్నాయి. ఈ వర్క్షాప్స్ అండ్ కాన్ఫరెన్సెస్లో మొదటి సెక్షన్ అయిన లీడర్షిప్ ప్రోగ్రామ్స్ని ఒకవేళ మనం గమనించినట్లయితే నాయకత్వానికి కావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్స్లో జరిపించబడుతున్నాయి. నాయకులు అంటే పాస్టర్స్ అవ్వచ్చు, చర్చ్ లీడర్స్ అవ్వచ్చు, కమిటీ ఎల్డర్స్ అవ్వచ్చు,
క్రైస్తవ సంస్థలను నడిపించే పారా చర్చ్ ఆర్గనైజేషన్స్ని నడిపించే క్రైస్తవ సంస్థలు అవ్వచ్చు, వారందరికీ ఉపయోగకరంగా ఉండేవి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటి కార్యక్రమం మనం గమనించినట్లయితే ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కంప్లయన్స్ సెమినార్స్. ఈ మాట వినటానికే ఇంత పెద్దగా ఉంది, దాని అర్థమయ్యేటట్టు కూడా నేను చెప్తాను. ఈరోజు మనం భారతదేశపు భూమి మీద ఉంటున్నాము అంటే మనకి ఈ ఆజ్ఞ కాకుండా భారతదేశంలో ఉన్న కొన్ని ఆజ్ఞలు, భారతదేశంలోని కొన్ని చట్టాలు కూడా మనకు వర్తిస్తాయి. అవునా కాదా? ఈ చట్టాలన్నీ మనకు వర్తిస్తాయి. ఇందులో మనం కొన్నిటిని చాలా శ్రద్ధగా పాటిస్తున్నాం, కొన్నిటిని అవగాహన లేకనో లేకపోతే అప్పుడప్పుడు మూర్ఖత్వంతోనో పాటించకుండా ఉంటున్నాం. ఈరోజు కొంచెం ఇబ్బంది కలిగిన కొన్ని సత్యాలు మనం గ్రహించాలి. ఈరోజు భారతదేశంలో ఉన్న కొన్ని చట్టాలు మనకి వర్తించేవి కూడా ఒకవేళ మనం వాటికి అనుగుణంగా లేకపోతే మనం దేశాన్ని మాత్రమే అగౌరవపరిచినట్టు కాదు, దేవుని వాక్యాన్ని కూడా మనం అగౌరవపరిచినట్టు. తర్వాత ఈ ఒక అరగంట తర్వాత నేను వాటి గురించి కూడా కొన్ని విషయాలు నేను చెప్పబోతున్నాను. అప్పుడు వాక్యంలో నుండి కూడా మనం వాటిని వివరంగా మనం చూద్దాం. ఇది చేయాల్సిన అవసరం ఎందుకుంది. పాస్టర్లు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ అంటే పాస్టర్ గారికి తెలియదు, మాకెందుకు వర్తిస్తుంది అంటారు. ఈరోజు రిజిస్ట్రేషన్స్ అంటే మాకెందుకు రిజిస్ట్రేషన్ అవసరం, దేవుడే మాకు రిజిస్ట్రేషన్ ఇచ్చాడు అన్న మాటలు మాట్లాడతాం. కానీ బైబిల్ చెప్తుంది, ఈ బైబిల్ మనం చదువుతున్న బైబిల్ చెప్తుంది. అప్పుడప్పుడు మనం బైబిల్లో కొన్ని వాక్యాలు నచ్చకపోతే వాటిని చాలా తెలివిగా పక్కన పెట్టేస్తాం, వాటిని ఎప్పుడు చదవం, వాటిని ఎప్పుడు ప్రస్తావించాం, ఎక్కడ బయటకు తీసుకురాం. మనకు నచ్చినవి ఏమైనా ఉన్నాయంటే సైలెంట్గా ఉంటాం వాటి గురించి. కానీ బైబిల్ చెప్తుంది ఈ దేశపు అధికారుల్ని గౌరవించాలని. బైబిల్ చెప్తుంది యేసు ప్రభువే పన్ను కట్టిన వాడుగా ఉన్నాడు. అవునా కాదు? ఎవరికైనా ఐడియా ఉందా? యేసు ప్రభు పన్ను కట్టారు, యేసు ప్రభు లోకల్ కంప్లయన్స్, స్టాచ్యుటరీ కంప్లయన్స్ చేశారు. యేసు ప్రభు కంటే మనం పెద్దోళ్ళం అయిపోలేగా, ఇంకా యేసు ప్రభు కంటే సీనియర్ రావాలేగా మనం. యేసు ప్రభు కంటే సీనియర్ అయితే మనకి ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటుండొచ్చు, కానీ ఆయన దాసులుగా, ఆయన సేవకులుగా మనం ఉన్నాం కాబట్టి తప్పకుండా యేసు ప్రభు వారు నేర్పించిన మాదిరి ఈ ఆర్థిక విషయాల్లో కూడా మనం కలిగి ఉండాలి. ఎన్నో చట్టాలు ఉన్నాయి, వాటిని తదుపరి భాగంలో మనం చూడబోతున్నాం. 2013 సంవత్సరంలో దేవుని కృప వల్ల ఈ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ని దేవుడు నాకు క్వాలిఫై అయ్యే కృపను చూపించాడు. చాలా తక్కువ వయసులో, 23 సంవత్సరాల వయసులోనే CA కోర్స్ని కంప్లీట్ చేసే కృపను చూపించాడు. భారతదేశంలోనే అకౌంటింగ్ ఆడిటింగ్ విభాగంలో అది చాలా ఉన్నతమైన, దట్స్ ద టాప్ కోర్స్ ఆల్సో ప్రిస్క్రైబ్డ్ బై ద గవర్నమెంట్. ఈరోజు ఏ సంస్థదైనా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సైన్ పెడితేనే దాని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చెల్లుతుంది. అటువంటి కృపని, అర్హతను దేవుడు నాకు కల్పించాడు. ఒక 10 సంవత్సరాలు గడిచినాయి. ఒక సంవత్సరంన్నర క్రితం దేవుడిని అడిగాను, దేవా ఇంత మంచి కోర్స్ చేయించావు, ఇప్పుడేమో చెవు పట్టుకొని తీసుకొచ్చి పరిచర్యలో వాడుకుంటున్నావు. నేను చేసిన కోర్సుకి ఇక్కడ చేస్తున్న ప్రభు పరిచర్యకి ఎటువంటి లింక్ లేదు, ఎందుకు ప్రభు ఈ కోర్స్ చేయించామని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏంటి అంటే, నాకు ఈ కాలంలో చట్టాలు మార్చబడుతున్నాయి. ఎవరైనా విన్నారండి? చట్టాలు మారుతున్నాయండి. మన రాజ్యాంగం కూడా ఎప్పుడు మారిపోద్దో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఇది నేను చెప్తున్న మాట కాదు, అధికారులే చెప్తున్న మాట, చాలామంది వ్యక్తులు చెప్తున్న మాట. ఈరోజు రాజ్యాంగము, చట్టాలు మారుతున్న కాలంలో మనము ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? వాక్యపరంగా మనం బాగానే ఉన్నామేమో, కానీ ఈరోజు దేశపరంగా కూడా మనం ఏ విధంగా, ఎవ్వరు మనల్ని వేలు పెట్టి చూపించకూడదు. ఒక పాస్టర్ ఉన్నారు అంటే మనం వైట్ డ్రెస్, ఒకసారి అందరూ వైట్ డ్రెస్సెస్లో చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీ వైట్ డ్రెస్సెస్ చూస్తుంటే దాని మీద ఒక చిన్న మచ్చ అంటినా కూడా అందరి దృష్టి ఆ మచ్చ మీదకే వెళ్తుంది. మధ్యలో మంచి భోజనాలు పెట్టారనుకుంటా, సాంబార్ తింటున్నప్పుడు కొంచెం సాంబార్ పడ్డదంటే మిగిలిన వైట్ డ్రెస్ అంతా చూడరు, ఆ సాంబార్ వైపే చూస్తుంటారు అందరూ, ఏదో పడ్డది అని. ఈరోజు మన పరిచర్యలు అంతా మంచిగా చేసుకుంటూ ఈ ఒక్క దగ్గరే ఎక్కడైనా కొరత ఉండిపోయింది అంటే, ఇక్కడ మనుషులు ప్రశ్నిస్తారో లేదో, ఇక్కడ మనం ఎట్టొకట్ట మాయ చేసి ఇక్కడ దాటుకొని మన జీవితం ముగించుకొని వెళ్ళిపోతాం. కానీ ఒకరోజు దేవుడు మనల్ని లెక్కడగబోతున్నాడు. ఆర్థిక విషయాల్లో, చట్టపరమైన విషయాల్లో, ప్రభుత్వానికి లోబడి ఉండాల్సిన విషయాల్లో బైబిల్ నేర్పుతున్న మాదిరిని కలిగి ఉన్నావా అని మనల్ని లెక్కడిగినప్పుడు ఆ మచ్చలాగా మన జీవితంలో మిగిలిపోవటం. దాని గురించి ఇంత గొప్ప సేవ చేసిన తర్వాత మనం నిత్య జీవాన్ని పొందుకోకుండా ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఈ కార్యక్రమాల్ని జరిపించడం జరుగుతుంది. తదుపరి భాగంలో దీని గురించి ఇంకా వివరంగా నేను మాట్లాడతాను. ఇంకొక కార్యక్రమాన్ని గమనించినట్లయితే లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిపించబడుతున్నాయి. ఈరోజు పాస్టర్స్ ట్రైనింగ్స్ అనేకమైనవి అవుతున్నాయి. పాస్టర్స్కి మంచి బైబిల్ ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఇక్కడ కూడా జయన్ బైబిల్ కాలేజ్లో మీలో చాలామంది శిక్షణ పొందుంటారు. అది థియలాజికల్
ట్రైనింగ్. కానీ దానితో పాటు ఇటువంటి లీడర్షిప్ డెవలప్మెంట్ రిఫ్రెషర్ కోర్సెస్ కూడా చాలా అవసరం. నాయకులకి ప్రస్తుత కాలంలో పరిచర్యకి తగిన వాళ్ళ చర్చ్ మినిస్ట్రీకి తగిన శిక్షణలు కూడా అవసరం. కాబట్టి ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ నాయకత్వపు సదస్సులు కూడా జరిపించడం జరుగుతుంది. ఇందులో క్రైస్ట్ నెట్ మాత్రమే కాకుండా ఇక్కడ ఇప్పుడు నేను చెప్పబోతున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్రైస్ట్ నెట్ వారు చేస్తారా, క్రైస్ట్ నెట్ వారు మాత్రమే చేస్తారా అంటే కాదండి. మాతో కలిసి ఇటువంటి దర్శనం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వరకు పెద్ద పెద్ద దేశాల్లోనే లేకపోతే ఉన్నతమైన ప్లేసెస్లోనే మంచి మంచి సిటీస్లోనే ఆ ప్రోగ్రామ్స్ని చేశారు. వారిని కూడా వెళ్ళి కలిసినప్పుడు దేవుడు వారి హృదయాల్ని కూడా కదిలించి వారు కూడా చిన్న చిన్న ఊర్లకి వచ్చి కూడా ఆ ప్రోగ్రామ్స్ని చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇందాక మీరు కొన్ని దృశ్యాలని చూశారు. గ్లోబల్ లీడర్షిప్ సమ్మిట్ అన్నది చింతలూరు అన్న ఒక చిన్న గ్రామంలో జరిగింది. ఇంకా ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ, వైజాగ్ దాటి ఇంకొక చిన్న గ్రామంలో, మండలంలో ఎప్పుడు ఈ కార్యక్రమాలు జరగలేదు. కానీ జిఎల్ఎస్ వారితో కలిసి ఇటువంటి చిన్న చిన్న గ్రామాలకి, ఆర్యవటం, కాకినాడకి సౌత్ సైడ్ ఉన్న ఈ చిన్న గ్రామం, ఆ ఊరంతట్లో అన్నిటికంటే పెద్ద గ్రామం ఇదే, అన్నిటికంటే పెద్ద బిల్డింగ్ చర్చ్ బిల్డింగే. అటువంటి ప్రదేశాలకు కూడా మన క్రైస్తవ నాయకులకి ఉపయోగకరంగా ఉండాలని అందుబాటులోకి, వాళ్ళ దగ్గరలోకి, ఇప్పుడు అందరినీ హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోవాలంటే చాలా కష్టం. ఈ రాష్ట్రంలో ఉన్న అందరినీ విజయవాడకి రండి, విజయవాడ వస్తేనే ట్రైనింగ్ ఇస్తామంటే 10 మందిలో ఒకరిద్దరే వస్తుండొచ్చు ప్రయాణ కష్టాన్ని బట్టి. కానీ వారి దగ్గరికే ఈ కార్యక్రమాలని తీసుకెళ్ళడం జరిగింది. ఇంకెన్నో కార్యక్రమాల ద్వారా వేరే వేరే సంస్థలతో టైఅప్ అయి ఈ లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని కూడా అందించడం జరుగుతుంది. ఈ మొదటి 2 ప్రోగ్రాంలు, ఈ ఆర్థిక వ్యవస్థల గురించి, నాయకత్వ దాని గురించి ఈ లీడర్షిప్ ప్రోగ్రామ్స్గా అవి ఉన్నాయి. నెక్స్ట్ కేటగిరీని మనం గమనించుకున్నట్లయితే సంఘ అభివృద్ధికి చెందిన, సంఘ అభివృద్ధి గురించి ఆలోచింపజేసే కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఈ చర్చ్ గ్రోత్ కింద జరుగుతున్నాయి. అందులో ఈ మధ్య కాలంలో ప్రారంభమైన విమెన్ లీడర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఒకటి జరుగుతుంది. ఇది ఒక సోషల్ ప్రోగ్రామ్ కాదు, పేరుకి అదొక సోషల్ ప్రోగ్రామ్ లాగా కనిపిస్తుండొచ్చు. కానీ ఈ విమెన్ లీడర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా ఒక ప్రత్యేకమైన భారాన్ని కలిగి ఉన్నాం. ఈరోజు నాయకులు ఇది కాబట్టి పాస్టర్ గారులు, నాయకులు కూడా సమాన సంఖ్యలో కనపడుతున్నారు. మీరు జనరల్గా ఏ మీటింగ్లో చూసినా, ఏ చర్చిలో చూసినా కూడా స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుందా, పురుషుల సంఖ్య ఎక్కువ ఉంటుందా? మొన్న ఒరిస్సా వెళ్ళాము పరిచర్య విషయం. చాలా పెద్ద మీటింగ్ పెట్టారు. అనేక మంది ప్రజలు వచ్చి రాయగఢ్ ప్రాంతంలో కూర్చొని ఉన్నారు. స్త్రీలందరూ కూర్చొని ఉంటే పురుషులందరూ కాంపౌండ్ వాళ్ళలాగా కార్నర్స్ కూర్చొని ఉన్నారు. కాపలా కూర్చున్నట్టు అక్కడక్కడ పురుషులు ఒక్కొక్కరు కూర్చొని ఉన్నారు. ఈరోజు స్త్రీలు ప్రతి సంఘంలో, ఎవరిదైనా సంఘం ఉందండి, మా సంఘంలో స్త్రీల కంటే పురుషులు ఎక్కువ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రతి చర్చ్లో గ్యారంటీడ్ స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. ఒక విషయం ఆలోచన చేయండి, ఇంతమంది స్త్రీలు ఉన్నారు, తక్కువ పురుషులు ఉన్నారు కదా. ఈ ప్రతి అక్క, అమ్మమ్మ వాళ్ళ గృహంలో పురుషులు తప్పకుండా ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. భర్తో, కొడుకో, తండ్రి ఎవరో ఒకరు ఉండే ఉంటారు కదా. వాళ్ళందరూ చర్చికి రాగలిగితే చర్చ్ ఆటోమేటిక్గా ఒక 50-60% సంఖ్య పెరగదా? ఇంకొక విషయం, పిల్లలు, హస్బెండ్స్ వాళ్ళందరూ, భర్తలందరూ పనులకు వెళ్ళిపోయినప్పుడు స్త్రీల దగ్గర ఉదయకాల సమయంలో కొంచెం సమయం ఉంటుండొచ్చు. వాళ్ళ ఇంటి పనులన్నీ చక్కబెట్టుకున్న తర్వాత కొంచెం సమయం ఉంటుండొచ్చు. ఆ సమయంలో ఈ స్త్రీని మనం ఒకవేళ ఇప్పుడు వరకు జస్ట్ చర్చ్లో ఒక సిస్టర్గా మనం చూసామేమో, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో వారిని చూసి ప్రతి స్త్రీని ఒక సువార్థికురాలుగా సంఘము చూడటం ప్రారంభిస్తే, ప్రతి చర్చ్లో ఉన్న విశ్వాసిని, స్త్రీని ప్రాముఖ్యంగా ప్రతి పాస్టర్ గారు సువార్తలో భాగంగా వారిని పరిగణిస్తే వారికి ఎంత యాక్సెస్ ఉందో తెలుసా? ఇంటి పక్కన, ఇంటి ముందు, ఇంటి బయట, నీళ్లు పట్టుకునే దగ్గర, మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే దగ్గర అక్క, చెల్లి అని పిలుచుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పక్కనున్న వారికి వారు సువార్తని పంచేవారిగా ఈరోజు చర్చ్ ట్రైన్ చేయొచ్చు. ఈరోజు ఒక పాస్టర్ గారు మన చర్చ్ మెంబర్స్ ఉండే పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అంటే ఈ సమాజం ఒప్పుకోదు. అంత యాక్సెస్ మనకి పాస్టర్లు అయ్యి ఉండి కూడా, ట్రైనింగ్ పొంది కూడా అంత యాక్సెస్ లేదు. ఎవరు పడితే వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ అంటానికి.
కానీ మన చర్చ్లో అనేక మంది స్త్రీలు ఉన్నారే, వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వారందరినీ సువార్థికులుగా మారుస్తే వాళ్ళు యేసు ప్రభుని వారికి పరిచయం చేసి ఈ రక్షణ మార్గంలోకి నడిపించడం ప్రారంభించిన తర్వాత అన్నీ మంచిగా అయితే వారిని మీ దగ్గరకు కూడా, నాయకుల దగ్గర కూడా తీసుకొచ్చి ఇంకా ఆత్మీయంగా అభివృద్ధి పొందించే అవకాశం ఉంటుంది కదా. అది ఈ విమెన్ లీడర్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా, ఈ విమెన్ లీడర్స్ ఇవాంజలిజం ద్వారా లైట్ హౌస్ అన్న అంశం మీద ఇది జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల గురించి కూడా మిమ్మల్ని ప్రార్థన చేయవలసిందిగా, ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్త్రీని సువార్థికురాలుగా, ప్రతి స్త్రీని, సంఘంలో ఉన్న ప్రతి స్త్రీని సువార్థికురాలుగా ఈ విధంగా చూడాలి. 4వ కార్యక్రమం మనం గమనించినట్లయితే డిసైపుల్షిప్ ట్రైనింగ్స్, శిష్యత్వపు శిక్షణలు కూడా ఇవ్వబడుతున్నాయి. 2 రోజులు 3 రోజుల ట్రైనింగ్గా ఇది జరపబడుతుంది. బైబిల్ మనకు చెప్తుంది, మనం విశ్వాసులుగా ఉంటే సరిపోదు, అందరినీ విశ్వాసులుగా చేయండి అనలేదు. ఏమని రాసిందండి? అందరినీ శిష్యులుగా చేయండి అని రాయబడి ఉంది. విశ్వాసికి శిష్యునికి డిగ్రీలో డిఫరెన్స్ ఉంది. బీటీహెచ్ తర్వాత ఎంటీహెచ్ ఎట్లా చేస్తామో విశ్వాసికి శిష్యునికి లెవెల్లో డిఫరెన్స్ ఉంది. ఈరోజు విశ్వాసులుగా మిగిలిపోయిన చాలామందిని ఆదివారం వచ్చి ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి ప్రోగ్రాంలు అటెండ్ అయిపోయి వెళ్ళిపోయే వారి దగ్గర నుంచి వారిని శిష్యులుగా ఏ విధంగా తర్ఫీదు ఇవ్వాలి అన్నదే ఈ డిసైపుల్షిప్ ట్రైనింగ్ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. మత్తయి సువార్త 28:19-20 ఇందాక కూడా నేను చెప్పాను. ద గ్రేట్ కమిషన్ కూడా అదే ఆజ్ఞని మనందరికి ఇస్తుంది. సేవకుల బాధ్యత మాత్రమే కాదు పరిచర్య చేయటం, బైబిల్ ట్రైనింగ్ చేసిన వారిది మాత్రమే కాదు సువార్త చేయటం. ప్రతి ఒక్క విశ్వాసి యొక్క స్థాయి నుండి శిష్యునిగా మార్చబడాలి, దేవుని దగ్గరికి అనేక మందిని శిష్యులుగా తీసుకొచ్చేవారుగా ఉండాలి అన్నది ఒక ప్రాముఖ్యమైన విషయం. నెక్స్ట్ కార్యక్రమం మనం చూసినట్లయితే ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ కూడా జరిపించబడుతున్నాయి. కుటుంబానికి కావాల్సిన సదస్సులు. మనం చాలాసార్లు కుటుంబ ఆశీర్వాద కూడికలను, కుటుంబ ఆశీర్వాద సభలను మనం వింటాం. ఒక విషయం గమనించండి, చాలా సభలలో నేను గమనించింది ఏంటి అంటే అందరినీ ఒకటే గుంపులో ఒక మీటింగ్లో కూర్చోబెట్టి వారికి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఒక విధంగా అది మంచిదే ఆత్మీయ విధంగా. కానీ గమనించండి, 13 సంవత్సరాలు ఉన్న ఒక టీనేజర్కి ఉన్న సమస్య 45 సంవత్సరాలు కలిగిన వ్యక్తికి ఉన్న సమస్యలు ఒకటే అంటారా? ఇప్పుడిప్పుడే 19 సంవత్సరాలు ఉన్న యవనస్తుడు ఎన్నో లోకపు ప్రెషర్స్తో ఉన్న వ్యక్తికి, 60 సంవత్సరాలు ఉన్న వ్యక్తికి జీవితంలో ఒకటే రకమైన సమస్యలు ఉంటాయా? చాలా డిఫరెంట్ ఉంటాయి. స్త్రీల సమస్యలు పురుషుల సమస్యలు సేమ్ ఉంటాయి అంటారా? అది కాదు, అక్కడ వ్యత్యాసం ఉంటుంది. అయితే ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఏ గుంపుకి తగ్గ ట్రైనింగ్ వారికి సమయానుకూలంగా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక ఫుల్ డే ప్రోగ్రామ్ లాగా జరుగుతూ స్త్రీలకి కొన్ని సెషన్లు, స్త్రీలు ఏ విధంగా వాళ్ళ గృహాలని కట్టుకోవాలి, భర్తలతో ఏ విధంగా ఉండాలి, వాటి విషయాలన్నింటినీ ప్రత్యేకంగా స్త్రీలతో, పురుషులతో సెపరేట్గా ఒక సెషన్, యవనస్తులతో సెపరేట్గా ఒక సెషన్, 13 నుండి 19 సంవత్సరాల వరకు కలిగిన టీనేజర్స్కి కొన్ని సెషన్స్, వివాహము అయిన కపుల్స్కి కొన్ని సెషన్స్, వాళ్ళ వైవాహిక జీవితంలో ఏ విధంగా వాళ్ళు ఉండాలి అని, తల్లిదండ్రులకి పిల్లల్ని పెంచే విషయంలో బైబిల్ మోడల్ పేరెంటింగ్ గురించి, బిబ్లికల్ పేరెంటింగ్ గురించి ఏం చెప్తుంది అన్న విషయాలు, ప్రతి వయసుకి తగ్గ కార్యక్రమాలని ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణని, బైబిల్ పరమైన బైబిల్ వ్యూని వాళ్ళకి అందిస్తూ బైబిల్ ప్రకారంగా మాదిరి కలిగిన కుటుంబాలుగా మనం ఏ విధంగా ఉండాలన్నది ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. 4 లెవెల్స్లో, వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా. వ్యక్తిగతంగా ఇండివిజువలీ, ఫ్యామిలీ వైజ్, చర్చ్ వైజ్ అండ్ యాజ్ అ కమ్యూనిటీ 4 లెవెల్స్లో మనం ఏ విధంగా ప్రభావితంగా ఉండొచ్చు. ఒక విషయం గమనించండి, ఈరోజు మనమే మాదిరికరమైన కుటుంబాలుగా ఉండకపోతే మన పక్కనున్న వాళ్ళు మనల్ని చూసి యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే చాలా కష్టం. మనల్ని చూసినప్పుడు ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి, దేవుని ద్వారా ఎన్నుకున్న వారిగా మనం ఉండగలగాలి. వీ హ్యావ్ టు బీ యాజ్ చోజన్ పీపుల్ ఆఫ్ గాడ్. దాంట్లో ఏ విధంగా మనం మాదిరికరమైన కుటుంబాలుగా ఉండొచ్చో ఒకసారి మనం గమనిద్దాం. ఈరోజు విడాకులు, డివోర్స్ అంటే మనందరికీ తెలుసు. విడాకుల శాతాన్ని మనం చూసినట్లయితే ఇంతకుముందు వెస్టర్న్ కంట్రీస్లో, యూరోప్, అమెరికా లాంటి ప్రదేశాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువగా ఉండేది. 50% వరకు ఉండేది. అంటే ప్రతి 2 పెళ్ళిళ్ళలో ఒక పెళ్ళి తెగటం ఖాయం. అది మంచి విషయమేనా? బైబిల్ ప్రకారం మంచి విషయమేనా? పెళ్లి చేసేటప్పుడు ఒక వాగ్దానం చేస్తాం, మరణం వరకు
కలిసే ఉంటాము అని. ఈరోజు మరణం వరకు కాదు, నెల రోజుల లోపలనే గొడవలు ఎక్కువ స్టార్ట్ అయిపోతున్నాయి. పెళ్ళైన రోజే వాళ్ళ వీళ్ళ అని తేల్చుకునే కార్యక్రమాలు కూడా క్రైస్తవ కుటుంబాల్లో ప్రారంభం అయిపోతున్నాయి. సాతానికి చాలా బాగా తెలుసు, సంఘాన్ని కూల్చడం వాడికి చేత కావట్లేదు కాబట్టి వాడు ఏం చేస్తున్నాడంటే వెళ్ళి కుటుంబాల్ని కెలికేసే ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబాన్ని సాతాను ఒకవేళ ఇబ్బంది పరుస్తే సంఘం నిలబడటం కూడా కష్టం. ఇక్కడ చాలా పిల్లర్స్ ఉన్నాయి. ఈ పిల్లర్లన్నీ తీసేస్తే ఈ బిల్డింగ్ నిలబడటం చాలా కష్టం. ఈరోజు సంఘానికి పిల్లర్స్గా ఉండే కుటుంబ వ్యవస్థనే సాతాను ఒకవేళ గందరగోళాన్ని సృష్టిస్తే మన సంఘం నిలబడటం కష్టమని తెలిసి సాతాను మన కుటుంబాలని టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు మన కుటుంబాలని బలపరచుకోవాల్సిన అవసరం ఉంది. యుఎస్ లాంటి దేశాల్లో విడాకుల సంఖ్య చాలా ఎక్కువ ఉండేది. భారతదేశంలో ఇంతకుముందు చాలా మంచిది, 1% మాత్రమే ఉండేది. అంటే ప్రతి 100లో ఒక పెళ్ళి మాత్రమే ఇదేది. అది కూడా తప్పే, కానీ వేరే దేశాలకి కంపేర్ చేస్తే 50 రెట్లు మంచిగా పరిస్థితి ఉండింది. కానీ ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశంలో కూడా 1% నుండి విడాకుల పర్సంటేజ్ 20%కి పెరిగిపోయింది. అంటే ప్రతి 5 పెళ్ళిళ్ళలో ఇప్పుడు ఒక పెళ్ళి తెగటం ఖాయం. విడాకులు దేవుని వాక్యం తెలవని వారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే సరే, వాళ్ళకి దేవుని వాక్యం తెలియదు. మన సంఘాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయంటారా? విడాకుల గురించి మాట్లాడటం, పెళ్ళైన తర్వాత సెపరేట్గా ఉండటం, పిల్లల్ని ఏ విధంగా పెంచాలో తెలియక పిల్లలు అవిధేయులుగా మారటం, తల్లిదండ్రులు ఒక మంచి సాక్ష్యాన్ని నిలబెట్టుకున్న తర్వాత పిల్లలు ఆ సాక్ష్య ప్రకారం జీవించకపోవడం మన సంఘాలలో కూడా పెరిగిపోతుందండి. ఇది సాతాను క్రియ, మన కళ్ళ ముందు జరుగుతుంది, మనం దాన్ని గ్రహించలేకపోతున్నాం. ఈ ఫ్యామిలీ కాన్ఫరెన్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం అదే. ఏ విధంగా అయితే మనం సంఘాన్ని, కుటుంబాలని మనం బలపరచుకోగలుగుతాం. ఇంకొక విషయాన్ని చూసినట్లయితే యుఎస్లో చేసిన స్టాటిస్టిక్స్ మళ్ళొకసారి మీకు చెప్తాను. 2003వ సంవత్సరం నుండి 2020వ సంవత్సరం వరకు ఆ స్టాటిస్టిక్స్ని గమనించినట్లయితే ప్రతి వయస్సుకి చెందిన వారు చర్చికి వెళ్ళడం తక్కువ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఏ వయసుకి చెందిన ఏ లైన్ అన్నా చూడండి, అక్కడ నుండి 2020వ సంవత్సరంకి వచ్చేటప్పటికల్లా కిందకే వెళ్తుంది. ఏ వయసు చెందిన వాళ్ళు కూడా చర్చికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. చర్చికి వెళ్ళే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఇక్కడ ఎంతమంది పాస్టర్లు ఉన్నారు? మా సంఘంలో, మా సంఘానికి చెందిన ప్రతి సభ్యుడు ఆదివారం చర్చికి వస్తారండి. 100% చర్చికి వస్తారన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? 100%. ఒక్క అయ్యగారు ఎత్తుతున్నారు, పైన ఒకరు ఎత్తుతున్నారు అంతే. ఇక్కడ ఉన్న వాళ్ళలో గమనించండి, అనేక మందికి ఈరోజు సాతాను డ్యూటీ అనో, చుట్టాలు వచ్చారనో, ఇదైందనో అదైందనో సాకులతో దేవుని సంఘానికి రాకుండా మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. యవనస్తులు చర్చికి రావడానికి ఇష్టపడట్లేదు. యుఎస్ లాంటి దేశాల్లో కాదు, మన భారతదేశంలో కూడా యవనస్తులు చాలామంది ట్రైనింగ్ పట్ల, చర్చ్ పట్ల ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అయ్యగారు ఇక్కడ ఒక బైబిల్ కాలేజ్ నడుపుతారు. ఒక 50 సంవత్సరాల క్రితం బైబిల్ ట్రైనింగ్కి ఎంత ఆసక్తిగా వచ్చేవాళ్ళో ఇప్పుడు ఆ ఆసక్తి కనపడట్లేదు. వచ్చినా కూడా వాళ్ళ రూల్స్ మీద నడవాలి, వాళ్ళ ఇష్ట ప్రకారం నడవాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది ఇంకా మంచి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఉన్నారు, కానీ బైబిల్ ట్రైనింగ్ గురించి ఆలోచించేవారు తగ్గిపోయారు. చర్చ్ గురించి ఇది నా బాధ్యత, ఇది నా కోసమే ఆలోచించే వాళ్ళు తక్కువైపోయారు. 75% మంది యవనస్తులు యుఎస్లో చర్చ్కి వెళ్ళకుండా మానేస్తున్నారు. క్రైస్తవ యవనస్తులు 75%. మన దగ్గర లేరా? మన దగ్గర యవనస్తులు అందరూ క్రమంగా చర్చికి వస్తున్నారా? లేదు. వాళ్ళకి ఏదో క్వైర్లోనో, కెమెరా మీదో, మీడియా మీద ఏమైనా రోల్ ఇస్తే వాడు ఆ రోల్ చేయడానికి ఏమైనా వస్తాడేమో, కానీ ఇవన్నీ లేవు. కేవలం ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి రా అంటే ఈరోజు మన యవనస్తులు సగం మంది మనకి కనపడరు. ఆత్మీయత తగ్గిపోతుంది, ఆత్మీయ విషయాల మీద దాహం తగ్గిపోతుంది. ఇది చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి మనందరం వెళ్తున్నాం. వీటి గురించి ఆలోచించాల్సిన అవసరం మనకుంది. నెక్స్ట్ కార్యక్రమం మనం చూసినట్లయితే కిడ్స్ మినిస్ట్రీ వర్క్షాప్స్ చేయాలని ఆశించాం. 3 వారాల క్రితం విజయవాడలో జరిగిన ప్రోగ్రాంలో కూడా వర్క్షాప్సే చేయాలనుకున్నాం, కానీ దేవుడు బాబేల్లో తారుమారు చేశాడు కదా, వాళ్ళ భాషను తారుమారు చేశాడు. అప్పుడప్పుడు మన తలంపుల్ని కూడా తారుమారు చేస్తాడు. 17వ తారీఖు జనవరిన విజయవాడలో కలిసినప్పుడు ఏమనుకున్నాం అంటే ప్రతి చర్చికి వెళ్ళి టీచర్స్ ట్రైనింగ్ లాగా కండక్ట్ చేయాలనుకున్నాం. కానీ దేవుడు అన్నాడు, నేను అనుకున్నది ఇది కాదు, ఈ ప్రోగ్రామ్ని ఒకసారి పక్కన పెట్టండి అన్నాడు. పక్కన పెట్టిన ప్రోగ్రామ్స్ని కూడా చెప్తున్నాను, ఎందుకంటే దేవుడు ప్రణాళికలు అప్పుడప్పుడు అంతే ఉంటాయి, మనం అనుకున్న రీతిలో నడవు. పోయిన వారం గమనించినట్లయితే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం హైదరాబాద్లో ఫిబ్రవరి 1వ తారీఖున జరిగింది.
కిడ్స్ మినిస్ట్రీ, చిల్డ్రన్స్ మినిస్ట్రీ లీడర్స్ కన్సల్టేషన్ అని. ఆ ఇమేజ్ యూ కెన్ సీ దట్ ఆన్ ద స్క్రీన్. మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రైస్తవ పిల్లల పరిచర్య నాయకులలో ప్రతి ఒక్క డైరెక్టర్ని, ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గనైజేషన్ వాజ్ దేర్, ఫ్రమ్ సేవా భారత్ టు సీఫీ, ఫ్రమ్ అ స్మాల్ ఆర్గనైజేషన్ టు బిగ్ ఆర్గనైజేషన్. చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అన్నీ రాలేదు, కానీ ప్రాముఖ్యమైన ద టాప్ 25 ఆర్గనైజేషన్స్ ఆ రోజు రిప్రజెంట్ చేయబడ్డాయి. వాళ్ళందరికీ ఒక ప్రశ్నని వేయడం జరిగింది. ఆ ప్రశ్నే నేను మీ ముందు కూడా వేస్తాను. ఈరోజు మీ సంఘం సంగతి నేను అడగట్లేదు, కానీ ఎంత శాతము సంఘాలలో ఒక క్రమమైన సండే స్కూల్ ఉంది అని అనుకుంటారు? ఒక మాట చెప్పగలుగుతారా? మీరే గట్టిగా చెప్పగలుగుతారా బయటికి? ఎన్ని శాతం సంఘాల్లో సండే స్కూల్ క్రమంగా ఉంది? రేపటి దినాన్న వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళు ఈ భక్తిలోంచి బయటకు వెళ్ళిపోరు అన్న పరిస్థితి. అయ్యగారు చెప్పండి. క్రమంగా మన చర్చిలో కాదు, రాష్ట్రం అంతట్లో అనుకుందాం, మనకు తెలిసిన ఓవరాల్ పిక్చర్ అనుకుందాం. మన చర్చిలో కాదు, ఓవరాల్ పిక్చర్ ఎంత శాతం ఉంటుండొచ్చు? ఎనీ గెసెస్? మీరు నమ్ముతారో లేదో, ఈ పర్సంటేజ్ నాకు తెలంగాణ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్, తెలంగాణ ఆంధ్ర భాయ్ అన్నట్టు పోతూ ఉంటాయి కదా, ఒకటే స్టాటిస్టిక్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఆంధ్ర కొంచెం బెటర్ అయి ఉండొచ్చు. తెలంగాణలో క్రైస్తవ పరిచర్యలో 25, 35, 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులు చెప్పిన వివరాలు, మేము రీసెర్చ్ చేసిన దాన్ని బట్టి కూడా తెలిసిన విషయాలు ఏంటంటే, సుమారు 75% సంఘాలలో సండే స్కూల్ లేదు. 75% సంఘాల్లో సండే స్కూల్ లేదు. ఉన్న వాటిలో కూడా ఏదో పిల్లలు ఇక్కడ ఉంటే ప్రసంగానికి డిస్టర్బ్ చేసి పాస్టర్ గారు గోల్ చేస్తారని వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి కొద్దిసేపు కూర్చోబెట్టి స్వీట్ చాక్లెట్ ఇచ్చి వెనక్కి తీసుకొచ్చి ఒక 2 మెమరీ వర్సులు నేర్పించి వెనక్కి తీసుకొచ్చే సండే స్కూల్. ఈరోజు గమనించండి, ఈరోజు మనం సండే స్కూల్ గురించి ఆలోచించకపోతే రేపు సంఘం నిలబడదు. ఈరోజు సండే స్కూల్ పిల్లలే ఒక 20, 30, 40 సంవత్సరాల తర్వాత మీలాగా ఇట్లా కుర్చీల్లో కూర్చొని ఉంటారు. ఈరోజు వాళ్ళకి సండే స్కూల్లో ఆ విత్తనం పడకపోతే, ఈరోజే వాడు చర్చికి రావడానికి ఆసక్తి చూపకపోతే, ఈరోజే దేవుని వాక్యం అంటే వాడికి శ్రద్ధ లేకపోతే, రేపు దినాన్న 30 సంవత్సరాల తర్వాత చర్చిలో ఎవరు కూర్చొని ఉంటారండి? మనం ఉన్నాం ఆ టైంకి. ఒక 40 సంవత్సరాల తర్వాత మన టైం వస్తుందేమో, దేవుడు పిలిస్తే మనం అందరికీ బాయ్ చెప్పి మనం వెళ్ళిపోవాలి. ఆ తరం వచ్చి ఇప్పుడు మనమున్న స్థానంలో ఉంటారు. అప్పుడు పరిస్థితి ఏంటి 50 సంవత్సరాల తర్వాత? ఈరోజు మనం స్థాపిస్తున్న ఈ సంఘాలు, పరిచర్యలు రేపుడు దినాన్న బలంగా నిలబడాలి. నిలబడటం మాత్రమే కాదు, ఎదగాలి అంటే ఈరోజు 5 సంవత్సరాల పిల్లోడిని పట్టించుకోవాల్సిన అవసరత ప్రతి పాస్టర్కి, ప్రతి సండే స్కూల్ టీచర్కి ఉంది. నేను చెప్తున్న లెక్కలు తప్పు కాదు. మీ సంఘాల్లో సండే స్కూల్ ఉన్నాయేమో చాలా సంతోషం, కానీ పక్కన చాలా సంఘాల్లో సండే స్కూల్స్ లేవండి. చాలా ప్లేసెస్లో సండే స్కూల్ పరిచర్య బలంగా జరగట్లేదు. పెద్ద పెద్ద సంస్థలు ఉన్న ఇందాక మీరు చూసిన వాటిల్లో వారందరూ అంగీకరించిన విషయం ఏంటి అంటే, ఇది ఒక చాలా ప్రాముఖ్యమైన సమస్య. అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి అంటే, తప్పకుండా మనము మీలాంటి నాయకులు, పాస్టర్లు అందరితో కలిసి ఈ సమస్య గురించి మనం పరిష్కరించాలి, ప్రార్థన చేయాలి. ఎందుకంటే సాతాను ఈ ప్రాబ్లంని చాలా సాతానికి చాలా మంచి స్ట్రాటజీ ఉంది. మనందరికంటే చాలా ఎక్కువ మంచి స్ట్రాటజీ సాతాన్ దగ్గర ఉంది. వాడికి తెలుసు సంఘాన్ని ఎట్లా చెదరగొట్టాలో, వాడికి తెలుసు సంఘాన్ని ఎట్లా మూతపడేటట్టు చేయాలో. కొన్ని ప్రదేశాల్లో మీరు గమనించినట్లయితే చర్చిలని బార్లుగా మార్చడం జరుగుతుంది. ఈ న్యూస్ ఎప్పుడైనా విన్నారా? అమెరికా లాంటి దేశాల్లో, యూరోప్ లాంటి దేశాల్లో, ఇది యూరోప్లో ఒకప్పుడు ఒక చర్చ్గా ఉంది. దాన్ని కట్టడం కూడా చూడండి మంచిగా, ఇదే విధంగా బాల్కనీ స్టైల్ అవన్నీ కలిగి ఉంటే ఒక చర్చ్గా ఉన్న, ఒకప్పుడు చర్చ్గా ఉన్న ఈ స్థలము ఈరోజు బార్గా మార్చబడింది. కింద ఒక పేరు రాశారు, ద చర్చ్ అని. మీరు చర్చ్ అనుకునేరు, దానికి పేరు ద చర్చ్ అని పెట్టి కింద చిన్న చిన్న అక్షరాల్లో మీకు కనపడట్లేదు, కానీ నేను చదువుతాను. కఫే అంటే కాఫీ షాప్, బార్, రెస్టారెంట్, నైట్ క్లబ్, టూరిస్ట్ అట్రాక్షన్, దాని కింద రాయబడిన విషయాలు. ఒకప్పుడు చర్చ్గా సజీవమైన దేవుణ్ణి ఆరాధించే ఈ సంఘము సండే స్కూల్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఏమైందంటండి, ఒక బార్గా, ఒక క్లబ్గా మార్చబడుతుంది. బయట దేశం కదా, మన భారతదేశం చాలా మంచిదండి, మా ప్రార్థనలు పనిచేస్తున్నాయండి అనుకునేరు. మన పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రం ఎక్కువ దూరం కాదుగా, మన దక్షిణ భారతదేశమేగా.
కర్ణాటక రాష్ట్రంలో రాజధాని అయిన బెంగళూరులో ఇందిరానగర్ అన్న ఒక స్థలం ఉంది. చాలా ఫేమస్ ప్లేస్. మన దగ్గర ఈ బెంజ్ సర్కిల్, ఈ ఎంజీ రోడ్ ఎట్లున్నాయో వాళ్ళకి ఇందిరానగర్ చాలా ఫేమస్. ఇందిరానగర్లో ఒకప్పుడు చర్చ్ ఉండేది. ఇక్కడ ఈరోజు మీసు అన్న బార్తో పిలువబడుతుంది. ఇవి నా మాటలు కాదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మీసు బార్ అని కొట్టి దాని చరిత్ర చదవండి. మీసు బార్లో ఒకప్పుడు మన దేవుడిని యేసయ్యని సేవించిన, ఆరాధించిన స్థలంలో ఈరోజు మందు తాగుతున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే మనందరం తలలు గోడకేసుకొని కొట్టుకోవాలి. ఈరోజు ఒకప్పుడు పిల్లల పరిచర్యని పక్కన పెట్టడం వల్ల ఈరోజు చర్చిలు ఖాళీ అయిపోతున్నాయి. తరాలు గడిచిపోతున్న కొలది చర్చిలు ఖాళీ అయిపోతున్నాయి. వాటిని బార్లుగా, వేర్ హౌస్లుగా, గోడౌన్లుగా అమ్మేసుకోవాల్సిన పరిస్థితి. ఇక్కడ నుండి 50 కిలోమీటర్ల దూరంలోనే నాకు ఒక సంఘం తెలుసు. ఒకప్పుడు అక్కడ చర్చ్ అయింది. ఈరోజు బియ్యం పండించిన తర్వాత స్టోర్ హౌస్ కావాలి కదా, ఈరోజు దాన్ని గోడౌన్గా మార్చారు. ఇక్కడ నుండి 50 కిలోమీటర్లు మాత్రమే దూరం, బెంగళూరు వరకు కూడా కాదు. ఒకప్పుడు చర్చ్, ఈరోజు గోడౌన్. మనందరికీ దీని పట్ల బాధ్యత ఉంది. పిల్లల పరిచర్య గురించి ఆలోచించాల్సిన బాధ్యత, ప్రార్థించవలసిన బాధ్యత, వచ్చే తరాన్ని, టీచర్స్ని ట్రైన్ చేసే బాధ్యత. అన్నిటికంటే నిన్న ఈ లీడర్స్ అందరిది మీటింగ్ అయింది కదా, వాళ్ళందరిని ఒక ప్రశ్న అడిగాను. అన్నిటికంటే ప్రాముఖ్యమైన సమస్య చెప్పండి, అసలు సండే స్కూల్ లేకపోవడానికి కారణం ఏంటి అని వారిని అడిగినప్పుడు వాళ్ళందరూ చెప్పిన జవాబు, చివరి రీజన్ ఏంటో, అన్నిటికంటే ప్రాముఖ్యమైన రీజన్ ఏంటో చెప్పనా? మీ అందరికి ఇబ్బంది అయినా కూడా చెప్పనా? ఏమనుకుంటున్నారు సమస్య? సిలబస్ కాదు, మెటీరియల్స్ కాదు, ట్రైనింగ్స్ కాదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మా పాస్టర్ మా సమస్య అని చెప్పారు. మా పాస్టర్ గారే ఒప్పుకోలేదండి సండే స్కూల్ పెడతామంటే. మా నాయకత్వమే రూల్స్ పెట్టారండి, ఎవరు పడితే వాళ్ళు చేయడానికి వీల్లేదని. ఈరోజు పాస్టర్లు కదిలితే, నాయకులు కదిలితే అద్భుత కార్యాలని మన దేశంలో చూడబోతున్నాం. హల్లెలూయా. మన దేశంలో ఒక రివైవల్ని చూడాలి అంటే సండే స్కూల్ని పట్టించుకోవడం చాలా ప్రాముఖ్యం. సండే స్కూల్ ఎందుకు పట్టించుకోరు అంటే దీంట్లో నయాత, ఆఫరింగ్స్, నయాత. యూత్ అంటే చూడండి, ఎక్కడో దగ్గర ఏదో ఒక వీరితో వాలంటీర్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారంటే సంఘానికి ఏదో ఒక విధంగా ఆర్థికంగానో ఎట్లో ఒకట్లా సహకారాలుగా ఉంటారు. చివరికి వీళ్ళు ఒక్కలే మిగిలిపోయారు. వీళ్ళ వల్ల పెద్ద ఉపయోగం కనిపించట్లే. ఈరోజు కనిపించట్లేదేమో. ఈరోజు వాళ్ళని పట్టించుకోకపోతే రేపు సంఘం ఎవరు ఉండరు, తాళం వేసుకొని మనం కూడా గోడౌన్గా మార్చుకోవాల్సి వస్తుంది. మీ తరం మాత్రమే కాదు చర్చ నడిచేది, వచ్చే తరాలు నడవాలి. ప్రభు రాకడొచ్చే అంతవరకు సంఘాలు నడవాలి అంటే ఈరోజు మనం దానికి విత్తనాలు వేయాలి. బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. నెక్స్ట్ కార్యక్రమాలని మనం గమనించినట్లయితే కొన్ని మిషన్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా జరిపించబడుతున్నాయి. అందులో భాగంగా మీడియా వర్క్షాప్స్ని ఇక్కడ కూడా 6 నెలల క్రితం ఆగస్టు 14వ తారీఖున ఇక్కడ కూడా మీడియా వర్క్షాప్ని జరిపించడం జరిగింది ఇదే ప్రదేశంలో. మీడియాని ఈరోజు గంటలు గంటలు మనం ఫోన్లో గడుపుతాం. యవనస్తులు మాత్రమే కాదు, పాస్టర్లు కూడా గంటలు గంటలు ఈరోజు ఫోన్లో గడిపేవారు చాలామంది ఉన్నారు. యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్ లేకపోతే తిండి లేకైనా ఉంటాం, కానీ ఇది లేకపోతే ఉండటం చాలా కష్టమైపోయింది. ఈరోజు మీడియాని వాడుకొని, ఇట్లాంటి టీవీలని కానీ ఇటువంటి ఫోన్స్ని కానీ వాడుకొని 4 గోడల మధ్యలో ఉంటున్న ఈ వాక్యాన్ని, ఇప్పుడు నేను మాట్లాడింది ఎంత గట్టిగా మాట్లాడినా కూడా ఈ గోడల లోపలే ఉంటుంది. అవునా కాదా? ఆ మెయిన్ రోడ్డు మీద, గుణదల రోడ్డు దగ్గర వెళ్ళే వాళ్ళకి ఎవ్వరికి మన వాక్యము వినపడదు. చర్చి లోపలికి వచ్చి కూర్చొని వాక్యం వినేవాళ్ళు మన దేశంలో ఎంతమంది ఉన్నారు తెలుసా? ఇందాక లెక్క ఎంతండి? క్రైస్తవులు 2.3% ఉన్న. ఈ 2.3% కూడా పూర్తిగా చర్చికి రారు. మీకు తెలుసుగా, ఉన్నోళ్ళందరూ కుదురుగా చర్చికి రారు. అంటే 2% కూడా కాదు. అంటే చర్చి గోడల లోపలికి మనం కట్టుతున్న ఇంత మంచి బిల్డింగ్స్ లోపలికి వచ్చి వాక్యం వినేది ఎంత శాతం? మన దేశంలో సుమారు ఒక 2%. వాక్యం వినాల్సిన వాళ్ళు ఎక్కడున్నారు? చర్చి బయట ఉన్నారు. కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? చర్చి లోపల జరుగుతున్నాయి. సాతాను మనల్ని ఎంత మంచి ఆట ఆడుతున్నాడు చూసారా? పనంతానేమో మనోళ్ళ మధ్యలోనే చేస్తున్నాం. సువార్త అందించబడాల్సిన వాళ్ళేమో అందరూ బయట వేరే దగ్గర ఉన్నారు. వారికి సువార్త ఎవరు తీసుకెళ్తారు? దేవుడు ఈరోజు మీడియా అన్న ఒక అద్భుతమైన పరికరాన్ని, ఒక అద్భుతమైన టెక్నాలజీని దేవుడు మనకిచ్చాడు. మీడియా ద్వారా మీరు ఇక్కడ కూర్చొని ముందు కెమెరా పెట్టి పైన లైవ్ స్ట్రీమ్ చేస్తున్నారు. లోకంలో ఎక్కడి నుంచైనా ఈ ప్రోగ్రామ్ని ఈరోజు చూడొచ్చు.
ప్రతి ఒక్కరు చేయటం ప్రారంభించాలి. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వీటన్నిటిని వాడుతూ అక్కడ కూడా సువార్తను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఈరోజు ఒక గ్రామానికి వెళ్తుంటే మీరు పాస్టర్ అయితే బైబిల్ పట్టుకొని వచ్చేటట్టయితే మా గ్రామానికి రావద్దు అని ఆపేసే వాళ్ళు, చట్టానికి విరుద్ధంగా, భారత చట్టానికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వారికి సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. అవునా కాదా? ఈరోజు సువార్తని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. కానీ మీడియా ద్వారా ఆ గ్రామానికి నేను రానివ్వకపోవచ్చేమో, ఒక ఊరికి మీరు రావద్దు అని అక్కడి నుంచి వెలివేయచ్చేమో. కానీ మీడియా ద్వారా వారు ఊరికి వెళ్ళటం కాదు, వాళ్ళ ఇంట్లోకి, వాళ్ళ బెడ్రూమ్లో కూడా వెళ్ళిపోవచ్చు మీడియా ద్వారా. అవునా కదా? వాళ్ళ ఫోన్ ఎక్కడుందో అక్కడ వరకు సువార్తను తీసుకొని వెళ్ళిపోవచ్చు. దేవుడు ఇంత మంచి మాధ్యాన్ని మనకు అనుగ్రహిస్తే ఇంకా నేను బ్యాగ్ వేసుకొని డ్రమ్ము పట్టుకొని నేను సువార్తకు వెళ్తా అంటే తప్పకుండా కొడతారు. మరి తప్పకుండా ఇబ్బందులు, వ్యతిరేకతలు వస్తాయి. అది తప్పు అని నేను అనట్లేదు, అవి వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్తున్నాను. అవి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మనకి తీసుకెళ్తున్నాయి అని చెప్తున్నాను. ఈ మీడియా వర్క్షాప్స్ ద్వారా అనేకమైన ప్రదేశాల్లో కార్యక్రమాలు జరిపించినాయి. సంఘము, నాయకులు, యవనస్తులు ఏ విధంగా మీడియాని వాడుకొని ముందుకు వెళ్ళాలో దాన్ని ఈ ట్రైనింగ్స్ ద్వారా అందించడం జరుగుతుంది. నెక్స్ట్ కార్యక్రమాన్ని మనం చూసినట్లయితే టెంట్ మేకింగ్ అండ్ సస్టైనబిలిటీ ప్రోగ్రామ్స్. ఇది అందరికీ వర్తించకపోవచ్చు ఈ కార్యక్రమం, కానీ కొంతమందికి వర్తించకపోవచ్చు. ఎందుకు వర్తించదు అంటే, దేవుడు ఇక్కడ చేరిన నాయకులు కొంతమంది ఉన్నారు, సేవకులు ఉన్నారు. వాళ్ళని ఆర్థిక విషయాల్లో, వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోగలిగిన విషయాల్లో ఆల్రెడీ ఎంతో కొంత సామర్థ్యత దేవుడు మనకి ఇచ్చాడేమో, మనల్ని పోషించుకుంటూ వస్తున్నాడేమో. అటువంటి వారికి ఈ ప్రోగ్రాం వర్తించదు. ఇంకా కొన్ని సంస్థలు, మన ఐపీసీ సంఘం కూడా విశ్వాసం మీద ఆధారపడి చేసే పరిచర్యలు, పూర్తిగా విశ్వాసం మీదే ఉండాలి, వేరే ఏ వైపు చూడకూడదు అన్న ఆలోచన ఉంటే కూడా ఈ కార్యక్రమం వర్తించకపోవచ్చు. కానీ ఈరోజు అనేక మంది దైవ సేవకులు ఉన్నారు, ప్రభు పరిచర్య చేసుకుంటూ గొప్ప ట్రైనింగ్ని, పిలుపుని కలిగి ఉంటూ కూడా ఈరోజు 3 పూటలు భోజనం సరిగ్గా తినలేని వారు చాలామంది ఉన్నారు. మీకు తెలిసిన వారు ఉన్నారో లేదో కానీ అనేక మంది పిల్లల్ని సరిగ్గా చదివించుకోలేని పరిస్థితుల్లో ఫీజు ఎట్లా కట్టాలి అని ఆలోచించి చివరికి ఏదో గవర్నమెంట్ స్కూల్లోనో గవర్నమెంట్ కాలేజీలోకి వేసేసే సేవకులు చాలామంది ఉన్నారు. ఈరోజు డబ్బు లేక, సరి అయిన అమౌంట్స్ వాళ్ళ దగ్గర లేక, వాళ్ళ హెల్త్ని కూడా నెగ్లెక్ట్ చేసే సేవకులు ఉన్నారు. వాళ్ళ దుస్థితిని, ఆ పరిస్థితిని చూసినప్పుడు అపోస్తులుడైన పౌలు, ఆయన పరిచర్య, చాలా గొప్ప పరిచర్య చేశారు అపోస్తులుడైన పౌలు గారు బైబిల్లో. ఆయన చేసిన పరిచర్యతో పాటు ఆయన మధ్యలో బ్రేక్ తీసుకొని డేరాలు కుట్టేవాడు. హీ వాజ్ అ టెంట్ మేకర్. ఆయన పని చేసుకుంటూ ఆయన సంపాదించుకుంటూ ఎవ్వరికి చేయి జాపకుండా ధైర్యంగా సువార్త చేసిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నాడు. పౌలు గారి కంటే పెద్ద పరిచర్యలు మనం ఎవరీ లేవు అనుకుంటున్నాను. దేశాలు తిరుగుతూ ఎక్కడికి వెళ్ళినా సంఘాలు స్థాపించు కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తిగా పౌలు గారు ఉన్నారు. ఆయన చేసిన మాదిరినే ఏ కార్యక్రమం కూడా బైబిల్లో లేనిది కాదు. మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రతిదానికి నేను రెఫరెన్స్ ఓపెన్ చేసి మీకు చూపించట్లేదు అంతే. కానీ ప్రతి కార్యక్రమం ఇప్పటివరకు నేను చెప్పినవన్నీ కూడా బైబిల్ ఆధారంగా ఉన్న కార్యక్రమాలుగా ఉన్నాయి. ఈ టెంట్ మేకింగ్ ద్వారా పాస్టర్స్కి, లేకపోతే పాస్టర్ గారి కుటుంబంలో ఎవరికైనా ఏదో ఒక చిన్న వృత్తి అంటే ఏదో వాళ్ళ డిగ్నిటీ పోయే వృత్తి కాదు, అందరి ముందు అవమానకరంగా ఉండేది కాదు, ఏదో కంప్యూటర్ రిలేటెడ్దో ఏదైనా చిన్న వృత్తిని, అవకాశాలని వాళ్ళకి కనిపించి దాని ద్వారా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడుతూ నిశ్చింతగా, నిస్వార్థంగా సువార్త పనిలో వేగవంతంగా ముందుకు వెళ్ళటం కోసం ఈ టెంట్ మేకింగ్ ప్రోగ్రామ్స్ని కూడా ఆలోచించడం జరుగుతుంది. వీలైతే ఈ సంవత్సరం వేసవి కాలం కల్లా ఈ కార్యక్రమాలు కూడా ప్రారంభం అవ్వబోతున్నాయి. చివరి ప్రోగ్రాం మనం చూసుకున్నట్లయితే ఇవాంజలిజం వర్క్షాప్స్, సువార్థీకరణ. ఈరోజు పండిత్ నెహ్రూ బస్ స్టాండ్ ముందు నిలబడి అందరికీ బైబిల్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చెప్పండి. సువార్తను పంచాలి, దేవుని వాక్యాన్ని అందరికీ చాటించాలి. నెహ్రూ బస్ స్టాండ్ దగ్గర నేను నిలబడి అందరికీ కొత్త నిబంధన బ్లూ గిడియన్స్ బైబిల్స్ ఇస్తున్నాను, ఏమవుతుంది? ఇచ్చేసి ఇటు రాము, ఇచ్చేసి ఇంకో దగ్గరికి వెళ్తాం, దాన్ని పోలీస్ స్టేషన్ అంటారు. ఈరోజు సువార్త చేస్తాను అంటే అక్కడ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇంతకుముందు కరపత్రాలు ఇస్తే తీసుకొని చదివేవాళ్ళు, ఈరోజు కరపత్రాలు ఎవరు చదవట్లేదు. ఇంతకుముందు వీధి సువార్తలో డ్రమ్ము కొట్టుకుంటూ అందరూ ఒక 10 మంది కలిసి వీధి సువార్త చేసుకుంటూ వెళ్తుంటే అందరూ బయటకు వచ్చి ఆహ్లాదంతో చూసేవారు. ఈరోజు మన వీధి సువార్త ఎవరికి వినపడట్లేదు, ఎందుకంటే అందరూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని వాళ్ళ ఫోన్లలో వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం పాడే పాటలు, మనం చేసేవి ఎవ్వరికి వినపడట్లేదు. అందుకే 2.3% ఇందాక ఎక్కడి వరకు వచ్చిందండి? పెరిగిందా?
అదే 2.3% ఎందుకు ఉంది అంటే మనం పరిచర్య చేస్తున్న విధానము పని చేయట్లేదేమో. ఒకసారి ఆలోచన చేయాలి. మనం పరిచర్య చేస్తున్న విధానము వేగంగా పనిచేయట్లేదేమో. భారతదేశానికి సువార్త తోమా గారి ద్వారా వచ్చింది అని చరిత్ర మనకు చెప్తుంది. థామస్, యేసు ప్రభు శిష్యుడైన తోమా ద్వారా వచ్చిందని. ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. 2000 సంవత్సరాల్లో మనం దేవుని దగ్గరికి నడిపించగలిగిన పర్సంటేజ్ ఎంత అండి మన దేశంలో? ఎంత? 2.3%. ఎన్ని సంవత్సరాలు? 2000 సంవత్సరాలు. మీలో కొంతమంది అనొచ్చు, అన్అఫీషియల్గా చెప్పుకోకుండా చాలామంది క్రైస్తవులుగా ఉంటారండి. కరెక్టే. ఆ లెక్క కలుపుకున్నా కూడా ఒక 10% వరకు వస్తుందేమో. ఈరోజు 10% మాత్రమే యేసు ప్రభు దేవుడని, ఆయన రక్షించగలుగుతాడన్న సువార్త అందిందే మన దేశంలో. ఇంకొక 90% అందాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? ఇంకొక 20,000 సంవత్సరాలు పడుతుంది మనకి. అంత సమయం లేదు. ప్రభు రాకడ రావాలి అంటే ఈ సువార్త ప్రకటించబడాలి. ఈ పాతకాలపు పద్ధతుల్లో నెమ్మదిగా రోజుకొక అడుగేస్తారంటే కుదిరేటట్లేదు. పరిగెత్తాల్సిన అవసరం ఉంది. కొత్త మాధ్యాల ద్వారా సువార్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది. పోయిన నెల జనవరి నెలలో ఈ వర్క్ ప్లేస్ ఇవాంజలిజం మనం జరగటం జరిగింది. ఇక్కడ కూడా అటువంటి కార్యక్రమాలు ట్రైనింగ్స్లో జరుగుతున్నాయని నేను తెలుసుకొని సంతోషించాను. ఈ వర్క్ ప్లేస్ ఇవాంజలిజం ద్వారా మన చర్చ్లో ఉన్న, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క పని చేసే వ్యక్తిని, మన చర్చ్లో జాబ్లు చేసే వాళ్ళు ఉంటారా, డ్యూటీలు చేసేవాళ్ళు, కంపెనీల్లో పనిచేసేవాళ్ళు, నర్సుగా ఉండేవాళ్ళు, టీచర్గా ఉండేవాళ్ళు, వీరందరూ వారి వారి సంస్థల్లో, వారి వారి ప్రదేశాల్లో సువార్తని పంచేవారుగా ఎట్లా ఉంటారు? ఇందాక మనం ఒకటి చూసాం కదా, ఒక స్త్రీ తన పరిస్థితుల్లో సువార్థికురాలుగా ఎట్లా ఉండగలుగుతుంది? ఒక బ్రదర్, జాబ్ చేస్తున్న బ్రదర్ ఆ కంపెనీలో సువార్తని పంచేవాడుగా ఎట్లా ఉంటాడు? ఒక చదువుకుంటున్న సిస్టర్, ఒక చదువుకుంటున్న తమ్ముడు వాళ్ళు వెళ్ళే కాలేజీల్లో ఏ విధంగా వాళ్ళ మిత్రుల మధ్యలో దేవుని యొక్క సాక్షిగా ఉండగలుగుతాడు? అట్లా చేసి ఈ సత్యమైన సువార్త దగ్గరికి ఏ విధంగా నడిపించగలుగుతారు అన్నదే ఈ ఇవాంజలిజం వర్క్షాప్స్ యొక్క ఆశ. ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్, స్ట్రీట్ మినిస్ట్రీ, గాస్పుల్ చేయటం, ఇవన్నీ కొన్ని ప్లేసెస్లో నడుస్తున్నాయి, అక్కడ చేయొచ్చు. కానీ చాలా ప్రదేశాల్లో మనం ఇంతకు ముందు చూస్తూ వచ్చిన ఆ పద్ధతులు నడవట్లేదండి. వాక్యం అదే, ద మెసేజ్ ఇస్ స్టిల్ ద సేమ్ బట్ ద మీడియం హ్యాస్ టు ఇవాల్వ్. ఇంతకుముందు మనం ప్రయాణం చేయాలి అంటే 50 సంవత్సరాల క్రితం ఎడ్ల బండి మీద వచ్చేవాళ్ళం. ఈరోజు ఎడ్ల బండి మీద ఎవరు రావట్లేదు. దాని తర్వాత రిక్షా వచ్చింది.